Hi, hello, welcome to Icon India YouTube channel. Please do like and subscribe to our channel. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 10 ప్రీవియస్ ఆర్ఆర్బి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా 81 to 90 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ 5.5 కిలో వాట్ అవర్. సో ఈ వీడియోలో కంప్లీట్గా న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ ఒక్కసారి కిలో వాట్ అవర్ని వాల్యూ ఎంతో నేను ఒకసారి డిరైవ్ చేస్తానండి. ఒకసారి చూద్దాం. కిలో అంటే ఎంతండి? 1000. ఓకే, 1000 వాట్. ఇదెంత? కిలో అంటే 1000 వాట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, హవర్ని సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. సో 1 అవర్ అంటే ఏంటి? 60 మినిట్స్. ఓకే, మళ్ళీ 60 ఒక్కొక్క మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్. సో ఇందాక హవర్ని మినిట్స్లోకి చేసాం, ఇప్పుడు సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. 60 సెకండ్స్. సో ఇది సెకండ్స్లో కన్వర్ట్ అయింది. ఓకే ఫైన్. సో 1000 ఇంటూ 6 ఇంటూ 6 36 0 0 2 zeros రాద్దామండి. రైట్, మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 36 ఇంటూ 1 36, 3 zeros ప్లస్ 2 zeros 5 zeros 1 2 3 4 5. ఇక్కడ 3 zeros రాస్తామండి, ఇక్కడ 2 zeros. సో 36 ఇంటూ 1 36. రైట్, ఇదేంటండి? వాట్ సెకండ్. ఇదేంటండి? వాట్ సెకండ్లోకి వచ్చేసింది అనమాట. ఓకే ఓకే, మరి దీన్ని ఇలా రాయచ్చండి 3.6. ఓకే ఓకే, మనం డెసిమల్ తర్వాత చూడండి 1 2 3 4 5 6. ఓకే, ఈ 6 డిజిట్స్ని డెసిమల్కి ఇటువైపు తెస్తున్నాం కాబట్టి ఇంటూ 10⁶ వాట్ సెకండ్ అని పిలుస్తామండి. ఓకే, మరి 1 వాట్ సెకండ్ అంటే ఏంటి? దానికి ఒక చిన్న మళ్ళీ ఇంకొక ఫార్ములా యూజ్ చేద్దాం. జనరల్లీ పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా వర్క్ అపాన్ టైం, అంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. పవర్ అంటే ఏంటండి? పవర్ అంటే ఓకే, వర్క్ని మనం టైంతో కంపేర్ చేసి చెప్తే, అంటే ఒక వర్క్ ఉందండి, దాన్ని మనం చేస్తున్నామా అంటే స్పీడ్గా చేస్తున్నామా స్లోగా చేస్తున్నామా అంటే మన వర్క్ని టైంతో కంపేర్ చేస్తూ మనం ఫాస్ట్గా చేస్తున్నామా స్లోగా చేస్తున్నామా అని చెప్పే కాన్సెప్ట్ పేరే పవర్. రైట్, సో ఇక్కడ వర్క్ యూనిట్ ఏంటండి? వర్క్ అన్న ఎనర్జీ యూనిట్స్ అయిన జౌల్. సో జౌల్ పర్ టైం యూనిట్ ఏంటండి? సెకండ్. ఓకే, జౌల్ పర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 జౌల్ పర్ 1 సెకండ్ అనుకోండి. ఒక సెకండ్ టైంలో ఒక జౌల్ పని జరిగింది అనుకుంటే అప్పుడు దాన్ని మనం ఏమనాలి? 1 వాట్ అంటామండి. సో పవర్ యూనిట్ ఏంటండి? పవర్ యూనిట్ జౌల్ పర్ సెకండ్ అయినా చెప్పొచ్చు, ఇదైనా చెప్పొచ్చు, లేదా వాట్ అని కూడా చెప్పొచ్చు. ఏది చెప్పినా ఓకే. అయితే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హవర్ ఉంది. వాట్ అనేది పవర్, కిలో వాట్ ఉంది కదండి, ఇది పవర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, కిలో వాట్. ఇది హవర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? టైంని. అందుకే నేను ఈ ఫార్మాట్లో తేవడానికి టైంని ట్రాన్స్పోజ్ చేయండి. పవర్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది కదండి. టైం ఇక్కడ ట్రాన్స్పోజ్ అయింది. సో పవర్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్. పవర్ యూనిట్ ఏంటండి? ఇందాక మనం డిస్కస్ చేసాం, వాట్. ఓకే, టైం యూనిట్ సెకండ్. సో వాట్ సెకండ్ వచ్చేసింది. ఎవరి యూనిట్ ఇది? వర్క్ యొక్క యూనిట్. మరి వర్క్ యూనిట్ ఏంటి? ఓకే, సపోజ్ 1 వాట్ 1 సెకండ్ తీసుకుంటే అప్పుడు ఈ వర్క్ యొక్క యూనిటే జౌల్. ఓకే, వర్క్ని జౌల్లో చెప్పాలని ఇందాక డిస్కస్ చేసాం. దీన్నే మనం జౌల్ అంటామండి, జౌల్. సో ఇది 1 జౌల్ అవుతుంది. వర్క్ యొక్క యూనిట్ ఏంటి? జౌల్. రైట్, సో ఇక్కడ చూడండి వాట్ సెకండ్ అంటే మనం ఏమని చెప్పాం? వాట్ సెకండ్ అంటే జౌల్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, వాట్ సెకండ్ అంటే జౌల్. సో దీన్ని ఏమని చెప్పొచ్చు? 3.6 ఇంటూ 10⁶ జౌల్. ఇది ఏంటండి? ఇది ఈ వాల్యూ ఈక్వల్స్ టు వాట్? ఈ వాల్యూ వచ్చి 1 కిలో వాట్ అవర్ వాల్యూ. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ అండి, ఇది మారదు. కాబట్టి మీరు ఒక్కసారి ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఇది ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ, ఇది మారదు. ఎలా వచ్చిందో నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చానండి. ఓకేనా? ఈ కంప్లీట్ వీడియోలో ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. ఎలా వచ్చిందనేది నేను ఒకసారి చేశాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో రెఫర్ చేయండి. రైట్, నా ఇప్పుడు మనం యాక్చువల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి ఇక్కడ. సో 5.5 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు
హౌ మెనీ జౌల్స్, ఎన్ని జౌల్స్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడండి, రైట్. సో ఇందాకే డిస్కస్ చేసాం 5.5 వాట్. సో కిలోవాట్ అంటే ఏంటండి, కిలోవాట్ అవర్కి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంది కదా. కిలోవాట్ అవర్ అంటే మనకు ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇందాక చూసాం 3.6 ఇంటూ 10⁻6 జౌల్ కదండి, రైట్. క్యాలిక్యులేషన్స్ చేస్తే అయిపోతుంది. సో 10⁻6 అలాగే రాయండి, 10⁻6 జౌల్స్ అలాగే రాసేయండి. ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది ఎవరిని, 55 36, ఓకే. 36 55ని మల్టిప్లై చేద్దామండి. 5 6 30 0 3 5 3 15 18 180 ఇంటూ, ఓకే, మళ్ళీ 5తోనే కదండి సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి 0 8 1, సో 0 8 9 1, ఓకే. 1980 వచ్చింది. కానీ యాక్చువల్లీ ఇది ఏంటి 55.5 నాట్ 55, ఇది 36 కాదు 3.6, కానీ నేను అలా తీసుకున్నాను. సో మనకి ఏం చేయాలి ఇప్పుడు, ఈ డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 1, ఇక్కడ కూడా 1, సో 1 1, సో 2 టోటల్ 2 కదా. సో వచ్చిన ఆన్సర్లో డెసిమల్ ఇక్కడ పెట్టేయండి. సో ఆన్సర్ ఏమవుతుందండి 19.80, ఓకే, ఇంటూ 10⁻6 జౌల్. ఒకసారి మనం రెఫర్ చేద్దాం. 19.80 ఇంటూ 10⁻6 జౌల్ ఉంది. ఇది మన రైట్ ఆప్షన్. ఓకే ఫైన్. నెక్స్ట్, ఓకే, 5.6 ఇంటూ 5.6 కిలో వాట్ అవర్. ఇందాకే చెప్పాం కదండి, ఈ వీడియోలో కంప్లీట్గా న్యూమరికల్స్ ఉంటాయి. సో న్యూమరికల్స్ ఒక్క న్యూమరికల్ చేసామంటే అయిపోతుందండి. ఆల్ న్యూమరికల్స్ ఆర్ సిమిలర్, సేమ్గా ఉంటాయి కాబట్టి మీరేం కంగారు పడవద్దు. బేసిక్ మ్యాథమెటిక్స్ చేస్తే చాలు, ఓకే. 5.6 ఇంటూ కిలో, ఓకే. ఇక్కడ మన కిలో వాట్ అవర్ అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్, ఒక కాన్స్టెంట్ కదండి. ఆ వాల్యూ ఎంత 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్, రైట్. క్యాలిక్యులేషన్స్ యాజ్ యూజువల్ 10 ఇంటూ 10⁻6 జౌల్. ఇది 3.6 ఇంటూ 56 చేయండి. 36 ఇంటూ 56 క్యాలిక్యులేషన్స్ చేద్దాం. 6 6 36 6 3 6 3 18, ఓకే. 21 ప్లస్ 3 యాడ్ చేస్తామండి. నెక్స్ట్ 5 6 30 0 3 5 3 15 18, రైట్. 6 1 0 1 2. సో బేసిక్ మల్టిప్లికేషన్, ఇంకా నెక్స్ట్ అడిషన్ చేస్తున్నామండి. ఇక్కడ డెసిమల్ తర్వాత 1 పాయింట్, డెసిమల్ తర్వాత 1 పాయింట్, సో టోటల్ 2 పాయింట్స్. అందుకే ఆన్సర్కి ఇక్కడ ఏం చేయాలి, ఓకే, 2 నెంబర్స్ని వదిలేసి డెసిమల్ పెట్టండి, దట్ ఈస్ 20.16. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 20.16 ఇంటూ 10⁻6 జౌల్. కంగారు ఏం లేదండి, ఇక్కడ యాక్చువల్లీ 6 అనేది పడాలి, లైక్ ప్రింటింగ్ మిస్టేక్, నో నీడ్ టు వరీ. సో ద ఆప్షన్ ఈస్ 20.16 ఇంటూ 10⁻6 జౌల్స్. ఫైన్. నెక్స్ట్, అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్. అటామిక్ రేడియస్ దేంట్లో మెజర్ చేస్తాము? సో మనందరికీ తెలుసు యాటమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మరి అంత చిన్నగా ఉన్న యాటమ్కి షెల్ వి యూస్ మిల్లీమీటర్? ఇప్పుడు మనం మిల్లీమీటర్స్ అనేది మన కంటికి కనిపిస్తుంది, నిజానికి యాటమ్ అంత చిన్నగా ఉంటుందా? లేదు, అంతకంటే చాలా చిన్నగా ఉంటుంది. సో మిల్లీమీటర్ అనేది యాటమ్తో పోలిస్తే అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ఫస్ట్ అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే, ఇది న్యూక్లియస్ అనుకుందాం. యాటంలో కొన్ని షెల్స్ ఉంటాయి కదండి, ఇది ఒక షెల్ అనుకుందాం, ఇది ఒక షెల్ అనుకుందాం, ఇలా కొన్ని షెల్స్ని ఇమాజిన్ చేద్దాం. చలో, అటామిక్ రేడియస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ న్యూక్లియస్. యాటంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు లాస్ట్ షెల్ లేదండి. ఈ సిచ్యువేషన్లో మన లాస్ట్ షెల్ ఇది, థర్డ్ షెల్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. సో ఈ సెంటర్ నుండి ఇక్కడ వరకు ఈ దూరాన్ని ఏమనాలి, అటామిక్ రేడియస్. సర్కిల్లో రేడియస్ ఎలా అంటామండి, సర్కిల్లో సెంటర్ నుండి ఎక్కడన్నా డ్రా చేస్తే రేడియస్ ఎలా అంటాం, అలాగే యాటమ్కి కూడా ఒక రేడియస్ గీసాం, దాన్ని అటామిక్ రేడియస్ అంటాం. సో అటామిక్ రేడియస్ ఎందుకు యూస్ చేస్తాం, సో యాటమ్ యొక్క సైజ్ని చెప్పడానికి మనం అటామిక్ రేడియస్ వాడతాం. అయితే యాటమ్తో కంపేర్ చేస్తే మిల్లీమీటర్ చాలా పెద్దగా ఉంటుంది. యాటమ్ మనతో కదండి, యాటమ్ సైజ్తో కంపేర్ చేస్తే మిల్లీమీటర్ చాలా పెద్ద యూనిట్. సో ఇది పనిచేయదు. మిల్లీమీటరే రాదంటే సెంటీమీటర్ వస్తుందా అండి, నో ఛాన్స్ కదా. మిల్లీమీటర్ కంటే సెంటీమీటర్ 10 టైమ్స్ పెద్దది, సో నో ఛాన్స్. కిలోగ్రామ్ అసలు ఇది ఆప్షనే కదా, కాదండి, దరిదాపుల్లో గుడ్లేదు. సో వాట్ ఈస్ అవర్ రైట్ ఆప్షన్, నానోమీటర్. ఒక నానోమీటర్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్
1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power 9 నానోమీటర్. ఓకే రైట్. ఒక మీటర్లో ఎన్ని నానోమీటర్స్ ఉంటాయి? 10 power 9 అంటే 1 పక్కల 9 జీరోస్ పెట్టేయండి, అన్ని నానోమీటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 నానోమీటర్ కావాలనుకోండి, 1 నానోమీటర్ కావాలంటే ఈ 10 power 9 ఉంది కానీ ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే ఏం చేయండి, మైనస్ రాయండి సింపుల్గా, -9 మీటర్. అంటే 1 నానోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అంటే 10 to power -9. సో బేసికల్గా ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే చాలండి, దాన్ని రివర్స్ చేసేయాలి. సో ఆప్షన్ ఏంటి, నానోమీటర్. నెక్స్ట్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఫోర్స్ ఫార్ములా తెలియాలి. ఓకే ఫోర్స్ ఫార్ములా ఏంటి, న్యూటన్ సెకండ్లా F ఈజ్ ఈక్వల్ టు MA ఓకే F ఈజ్ ఈక్వల్ టు MA అవుతే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అయితే మాస్ యూనిట్ ఏంటి, కేజీ, బరువుని కేజీలో చెప్తాం కదండి. నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఓకే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, యాక్సిలరేషన్ యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎలా అయిందో చిన్నగా ఒక్కసారి చేసి చూపిస్తా. యాక్సిలరేషన్ అంటే ఏంటి, డెల్టా వి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో వెలాసిటీలో ఎంత మార్పు వచ్చింది, స్పీడ్లో ఎంత మార్పు వచ్చింది, వెలాసిటీ, టైంలో ఎంత మార్పు వచ్చింది, రెండింటిని డివైడ్ చేయండి. ఓకే మనం టైంని దేంట్లో చెప్తామండి, సెకండ్స్. అండ్ వెలాసిటీ అంటే ఏంటి, వెలాసిటీ అంటే స్పీడ్ లాగానేగా, సో డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. సో ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం అవుతే, ఓకే డిస్ప్లేస్మెంట్ బై టైం అయితే, డిస్ప్లేస్మెంట్ అంటే దూరంని దేంట్లో చెప్పాలి, మీటర్స్. సో మీటర్, టైం నండి సెకండ్లో, మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ యూనిట్స్ ఏంటండి, మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ప్లేస్లో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ రాశానండి. చలో ఈ సెకండ్ రెండు మల్టిప్లై చేయండి. ఇప్పుడు మీటర్ బై సెకండ్ ఇంటూ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో వెలాసిటీ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ రాసేద్దాం. సో ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎలా వచ్చిందో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. రైట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg 1 మీటర్ 1 సెకండ్ అని అన్నీ 1 అనుకోండి. అంటే మనం సపోజ్ కొద్దిగా ఫోర్స్ వేసామండి, ఆ ఫోర్స్ వల్ల 1 kg బరువు ఉన్న ఆబ్జెక్ట్ సపోజ్ 1 మీటర్ ముందుకెళ్ళింది, అది కూడా ఎంత టైంలో, 1 సెకండ్ స్క్వేర్, సింపుల్గా 1 సెకండ్ అందాం. ఓకే మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం, ఎంత ఫోర్స్ అప్లై చేసామంటే 1 kg ఉన్న ఆబ్జెక్ట్ 1 మీటర్ ముందుకెళ్ళింది 1 సెకండ్ టైంలో, 1 సెకండ్ స్క్వేర్లో వెళ్తే అప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ ఏమనాలండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్. సో 1 న్యూటన్ అంటే ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక ఆప్షన్ మీకు ఇలా కనపడకపోతే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఉంది కానీ కొద్దిగా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. ఇలా 1 kg ఇంటూ 1 మీటర్, ఇది చూడండి సెకండ్ స్క్వేర్ ఉందిగా, పైకి రెసిప్రోకల్ చేస్తే అప్పుడు దాన్ని మైనస్ స్క్వేర్ ఉందిగా, 2 ముందు మైనస్ పెట్టేస్తే చాలు. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఈ ఆప్షన్ కనపడకపోతే ఇలా చేంజ్ చేసుకోవాలి. రైట్ నెక్స్ట్ 4.6 kWh. సో సేమ్ న్యూమరికల్స్ 4.6, ఒకసారి ట్రై చేయండి అందరూ. 4.6 kWh. సో 4.6 ఇంటూ kWh అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్, ఒక కాన్స్టెంట్ వాల్యూ కదండి, ఏంటది 3.6 ఇంటూ 10 to the power 6 జౌల్. ఇది ఎప్పుడు మారదండి, 1 kWh వాల్యూ ఎప్పుడు ఇంతే. ఓకేనా రైట్ నౌ లెట్స్ క్యాలిక్యులేట్. సో ఇక్కడ ఏముందండి, యాజ్ యూజువల్ 10 to the power 6 జౌల్ రాసేయండి. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 36 46 ఓకే, 6 6 जा 36, 6 3 ఓకే, 6 3 जा 18, 18 + 3 21 ఇంటూ 4 6 जा 24, 4 ఇక్కడ 2 వచ్చిందండి, 4 3 जा 12, 13 14 రైట్, 6 5 6 1. సో ఇక్కడ చూడండి డెసిమల్ తర్వాత ఒక పాయింట్, డెసిమల్ తర్వాత ఒక పాయింట్, సో 1 పాయింట్ 1 పాయింట్, సో టోటల్గా 2 పాయింట్స్. మనకు వచ్చిన ఆన్సర్ ఉంది కదండి 1 2 డిజిట్స్ వదిలేసి ఇక్కడ డెసిమల్ పెట్టాలి. ఓకే 2 డిజిట్స్ వచ్చేసి వదిలేసి డెసిమల్ పెట్టాలి. సో
16.56 ఇంటూ 10⁶ జౌల్. సో ఆప్షన్ ఉందా అండి, 16.56 ఇంటూ 10⁶ జౌల్ అనే ఆప్షన్ మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ 2 kWh, సేమ్ వాల్యూ. సో 2 kWh అంటే ఏం చేయాలండి, 2 ఇంటూ kWh అంటే ఏంటండి, మనం చెప్తూనే ఉన్నాం. సో ఇది వాల్యూ మారదు. సో 3.6 ఇంటూ 10⁶ జౌల్. సో ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అయ్యాయి, మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ చిన్నపాటి మల్టిప్లికేషన్ అందరు నేర్చుకోవాలండి. ఫైన్, ఓకే. సో మనం డైరెక్ట్గా 10⁶ జౌల్ రాసేసామండి. 2తో మల్టిప్లికేషన్గా డైరెక్ట్ చేద్దాం. 2 6 12, 2 1, 2 3 6 7. సో 7.2 ఇంటూ 10⁶ జౌల్. సో 7.2 ఇంటూ 10⁶ జౌల్ మనకు ఆప్షన్ ఉందండి. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ 4.2 ఇంటూ kWh. మీరు నోటీస్ చేస్తూ ఉండాలి ఏ ఇయర్లో వస్తున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్ చాలా సిమిలర్గా వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాం, చాలా సింపుల్, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. 4.2 ఇంటూ 3.6 ఇంటూ 10⁶ జౌల్. సో మళ్ళీ సేమ్ అండి. సో 10⁶ జౌల్ని అలాగే పెట్టేసేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 36 ఇంటూ 42. ఓకే, 2 6 12, 2 1, 2 3 6 7. నెక్స్ట్ 4తో 4 6 24, 4 ఇక్కడ వచ్చేసి 2, 4 3 12, 13 14. సో చూడండి, యాడ్ చేయండి. 1 1 5 1. ఓకే, 1 5 1 2. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డెసిమల్ తర్వాత 1 డిజిట్, డెసిమల్ తర్వాత 1 డిజిట్. సో 2 ఆన్సర్లో 2 డిజిట్స్ వదిలేండి, 1 2 వదిలేసి ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. సో 15.12 ఇంటూ 10⁶ జౌల్. సో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కానీ 15.12 ఇంటూ 10⁶ జౌల్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. రైట్, 1 నానోమీటర్ నేను ఇందాక కూడా చేసా, గుర్తుందా అండి, ఇందాక వీడియోలో కూడా చేసాం. వన్స్ అగైన్ లెట్ us డూ. సో 1 మీటర్ అంటే ఏంటండి, ఒక మీటర్ అంటే 10⁹ నానోమీటర్స్. ఈ వాల్యూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తప్పదండి. యూ హ్యావ్ టు బై హార్ట్. ఓకే, కొన్నిటిని మనం వాల్యూస్ని బై హార్ట్ చేయాల్సిందే. సో అందులో ఇది కూడా ఒకటి. సో మన క్వశ్చన్ ఏంటి, 1 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే ఎన్ని మీటర్స్? సో నేను ఇందాక కూడా చెప్పా వీడియోలో. సో 10⁻+9 కనిపిస్తుంది కానీ +9 కాస్త ఇక్కడికి వస్తే ఏమని రాయమన్నా, 10⁻−9 మీటర్. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే కనపడట్లేదు. సో నో నీడ్ టు వరీ. దాన్ని సింపుల్గా ఏం చేయాలి, 1 నానోమీటర్ అంటే ఇప్పుడు +9 ఇక్కడ -9 ఉంది కండి, సపోజ్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లోకి పంపిస్తే మైనస్ కాస్త కిందికి వస్తే ప్లస్ అవుతుంది, 10⁻9 మీటర్. ఓకే, 1/10⁻9 మీటర్. సో ఆప్షన్ చూద్దాం. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ -9 ఇచ్చాడు, -9 కాదు +9 అని చెప్పాను. సో ఆప్షన్ డి. రైట్, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 coulomb/1 second. సో కులుమ్ అనేది ఎవరి యూనిట్ అండి, ఒక్కసారి క్వశ్చన్ నోటీస్ చేస్తూ ఉండాలి. కులుమ్ అనేది ఎవరి యూనిట్, కులుమ్ వచ్చేసి ఛార్జ్. సో కులుమ్ అనేది ఛార్జ్ యొక్క యూనిట్. టైం ఇది చూడండి, సెకండ్ అంటే టైమే కదండి, coulomb/time అంటున్నాడండి. ఓకే, సో ఛార్జ్ అపాన్ టైం అడుగుతున్నాడు, ఛార్జ్ అపాన్ టైం. సో ఛార్జ్ అంటే ఏంటండి, క్యూ, టైం. ఓకే, Q/T, ఛార్జ్ అపాన్ టైం. Q/T ఫార్ములా ఎవరికి వస్తుంది, ఛార్జ్ ఎవరితో డీల్ అవుతుందండి. ఓకే, ఇంత ఛార్జ్ ఒక సెకండ్లో వెళ్ళిందంటే అర్థమైంది. ఛార్జెస్ అంటేనే కరెంట్. సో కరెంట్ ఫార్ములా I = Q/T. ఫర్ ఎగ్జాంపుల్ 1 coulomb ఛార్జ్, ఒక కులుమ్ ఛార్జ్ కానీ ఒక్క సెకండ్ టైంలో వెళ్ళింది అనుకోండి. 1 coulomb ఛార్జ్ 1 సెకండ్ టైంలో వెళ్తే, సారీ ఫర్ దట్. సో ఇక్కడ రాద్దామండి. ఓకే, ఇక్కడ టైం ప్లేస్లో సెకండ్ రాద్దాము, ఒక్క నిమిషం. సారీ, 1 coulomb టైం ఎంత, 1 సెకండ్ అండి. ఒక కులుమ్ ఛార్జ్ ఒక సెకండ్లో వెళ్తే దాన్ని మనం ఏమని పిలవాలండి, 1 ఆంపియర్ కరెంట్. ఓకే,
1 ఆంపియర్ కరెంట్. ఓకే, 1 ఆంపియర్ అంటే సరిపోతుంది. సో ఇది మన ఆప్షన్ ఏంటి, 1 ఆంపియర్. నెక్స్ట్ 1 పీకోమీటర్, ఇది కూడా వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻12 ఓకే పీకోమీటర్. 12 పీకోమీటర్, సేమ్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు మనం క్వశ్చన్ 1 పీకోమీటర్ అడిగినప్పుడు ఓకే ఈ ప్లస్ ఉంది కదండి, +12గా 10⁻+12 ఇట్ సైడ్ ఓకే మనం ట్రాన్స్పోజ్ చేస్తే 10⁻−12 మీటర్. సో ఆప్షన్ ఉందా అండి, ఎస్ 10⁻−12. ఇన్ కేస్ ఒకవేళ ఆప్షన్ లేదనుకోండి ఇలా కూడా ఉండొచ్చు, ఆప్షన్ ఇలా కూడా ఉండొచ్చు. ఏంటి, -12 ఉంది కదండి, పవర్ దీన్ని కిందికి పంపిస్తే 10⁻+12 మీటర్. సో ఆప్షన్ ఇలాగైనా ఉండొచ్చు లేదా ఇలాగైనా ఉండొచ్చు. సో ప్లీజ్ డూ కీప్ ప్రాక్టీసింగ్, ఈ న్యూమరికల్స్ని ఒక్కసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.